రేపు బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91% మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08% మంది ఓటర్స్ ఓటు వేశారు. ఇక 11న జరిగిన రెండో దశలో 68.76% పోలింగ్ నమోదైంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పురుష ఓటర్స్ 62.8%, మహిళా ఓటర్స్ 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్తూ ఉన్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 140 నుంచి 150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. రేపు బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. కౌంటింగ్ కి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91% మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08% మంది ఓటర్స్ ఓటు వేశారు. 11న జరిగిన రెండో దశలో 68.76% పోలింగ్ నమోదైంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పురుష ఓటర్స్ 62.8%, మహిళా ఓటర్స్ 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు. వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏనే పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 140 నుంచి 150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. అది రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా ఎన్డీఏనే మళ్ళీ అధికారంని చేజిక్కించుకుంటుంది అని చెప్తూ ఉన్నాయి. అయితే ఎన్డీఏ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్ఫాక్ట్ ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? దేశ ప్రజలంతా కూడా బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిర్ణయం ఏమిటా అన్నది అందరూ కూడా చాలా ఆతృతతో చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఫలితాలు వెల్లడయ్యేందుకు అవకాశం ఉంది. స్పష్టంగా ఎవరికి అధికారం ఒప్పజెప్పారు ప్రజలన్నది చాలా స్పష్టం కాబోతుంది. ప్రధానంగా బీహారు ఎన్నికల చరిత్ర కనుక చూసినట్లయితే ఈసారి ఎన్నడూ లేనంత రీతిలో రికార్డు స్థాయిలో దాదాపు 9% ఓటింగ్ శాతం పైగా అంటే అదనంగా నమోదైంది. 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లో, 2వ విడత జరిగినటువంటి 122 స్థానాలు జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున దాదాపు 81% కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నమోదైంది. ఇది ప్రధానంగా కటిహారు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమైంది. అదేవిధంగా 78, 79, 77 ఈ రకంగా పెద్ద ఎత్తున దాదాపు ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. ఇది దేనికి సంకేతం అన్నది అందరూ కూడా ఆతృతతో అంచనాలు వేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి బీహారు ఎన్నికల చరిత్ర చూసినట్లయితే ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో ఆ ఓటింగ్ శాతం అంటే అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. ఇది ఒక చరిత్ర. దీన్ని కనుక 67వ సంవత్సరంలో కనుక అంటే 1967లో జరిగినటువంటి ఎన్నికలు కనుక చూసినట్లయితే దాదాపు 7% ఓటింగ్ శాతం పెరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకొని
కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిసి జనక్రాంతి దళ్ అనే పేరుతో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. అదేవిధంగా 1980లో కూడా 1980లో దాదాపు 5% పెరిగింది. అంటే 1977 కంటే కూడా 80లో ఒక 50% పెరగడంతో అప్పుడు మరీ తిరిగి అధికారం మార్పిడి జరిగింది. ఇకపోతే 1990లో చాలా స్పష్టంగా 5.5% ఓటింగ్ శాతం పెరిగింది. అంతకుముందు 1985లో వచ్చినటువంటి ఓటింగ్ శాతం కంటే మరొక 5% పెరిగింది. అప్పుడు కూడా మరలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలయ్యి కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. ఈ రకంగా 3 సార్లు జరిగినటువంటి చరిత్రను చూసినప్పుడైతే ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. అయితే ఈసారి దాదాపు 9 ఓటింగ్ శాతం పెరిగింది. ఇది దేనికి సంకేతం అన్నది చాలా ఆతృతతో చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు ఓటింగ్లో పాల్గొనటం, అదేవిధంగా యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనటం, ఒక్కొక్క విడతలో దాదాపు 10 లక్షల పైగా కొత్త ఓటర్లు చేరటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరగడానికి కారణమైందని అంటున్నప్పటికీ కూడా ఈ కారణం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఓటింగ్ శాతం పెరగడానికి గల కారణం ఏమిటన్నది చాలా స్పష్టంగా ఇప్పుడిప్పుడే అంచనాలు వేయడానికి ఆస్కారం లేదు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఓటింగ్ శాతం పెరగటం వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది స్పష్టం కాబోతుంది. మొత్తంగా చూసినట్టయితే ఓటింగ్ శాతం పెరిగినప్పుడల్లా మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. ఈసారి ఖచ్చితంగా తమదే గెలుపని చెప్పి ఎన్డీఏ చాలా ఢంకా బజాయించి గట్టిగా చెబుతుంది. అయితే అదేవిధంగా ప్రజలంతా కూడా తమ పక్షానే ఉన్నారని చెప్పి ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ అదేవిధంగా మహాగఠబంధన్ కూటమికి అధికారం అప్పచెప్పేందుకు ఆస్కారం ఉందని చెప్పి చాలా ధీమాన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా తొలి విడతలో 68% రికార్డు కావటమే దాదాపు 65% ఓటింగ్ కావటమే పెద్ద రికార్డు. అయితే మలి విడతలో 68% ఓటింగ్ కావటం అదొక రికార్డు. రెండు సగటును కలిపి చూసినట్లయితే 66% ఓటింగ్ నమోదైంది. దాదాపు 9 ఓటింగ్ శాతం పెరిగింది. ఇది దేనికి సంకేతం అన్నది రేపు ప్రజలు తీర్పు ఏ రకంగా ఉందన్నది రేపు స్పష్టంగా అవుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు కూడా ఫలితాల యొక్క వెల్లడి స్పష్టంగా ఎవరు అధికారంలోకి రాబోతున్నది స్పష్టంగా కాబోతుంది. ఇది ముఖ్యంగా బీహార్ ఎన్నికలు రాబోయే అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కానీ అదేవిధంగా దేశంలో ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక సూచికగా ఉండబోతున్నది మాత్రం చాలా స్పష్టంగా కాబోతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం దాదాపు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించేందుకు ఆస్కారం ఉంది. బీహార్ ఎన్నికలే చాలా రాజకీయంగా అత్యంత చైతన్యమైనటువంటి సమాజంగా మనందరం కూడా పరిగణిస్తాం. కాబట్టి బీహార్ రాజకీయాల్లో వచ్చే మార్పు కానీ ప్రజలిచ్చే తీర్పు కానీ రాబోయే రోజుల్లో రాజకీయ సూచికలుగా ఉండబోతున్నాయన్నది మాత్రం చాలా స్పష్టంగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది రేపు బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. కౌంటింగ్ కి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91% మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08% మంది ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 11న జరిగిన రెండో దశలోనూ 68.76% పోలింగ్ నమోదైంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక పురుష ఓటర్స్ 62.8%, మహిళా ఓటర్స్ 71.6% ఓటింగ్లో పాల్గొన్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్తూ ఉన్నాయి.